మిత్రులారా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా మత వివక్షకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పౌర ప్రజాస్వామిక హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి పోరాడేటువంటి 22 విద్యార్థి సంఘాలు ఒకే దాటికి వచ్చి మేము ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని చెప్పేసి ఈ దేశ ప్రజానీకమైనటువంటి ఆదివాసీలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా? ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది పనిచేస్తుందా? ఈరోజు గవాయి గారిని అడుగుతున్నా, సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా? సుప్రీంకోర్టుకు ఈ దేశంలో మధ్య భారతదేశంలో ఆదివాసీలపై తూటాలు దిగేది కనబడతలేదా? సుప్రీంకోర్టుకు ఈరోజు డిఆర్జీ బలగాలకు చట్టబద్ధత లేదా తెలియదా? డిఆర్జీ బలగాలు ఏ రిక్రూట్మెంట్ ప్రకారం రిక్రూట్ అయినాయి సుప్రీంకోర్టుకు తెలియదా? గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆదివాసీలపై ఇదే విధంగా భారత పారామిలిటరీ బలగాలు సల్వాజుడం పేరుతోటి కొంతమంది ప్రైవేట్ సైన్యం యుద్ధం చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సల్వాజుడంకు చట్టబద్ధత లేదు, సల్వాజుడం మేము రద్దు చేస్తూ ఉన్నామని. అదేవిధంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావును నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల బస్తర్ ఏరియాలో బీజాపూర్ ఏరియాలో ఉన్నటువంటి 4 జిల్లాల డిఆర్జీ బలగాలు హత్య చేయడం జరిగింది. నంబల కేశవరావును హత్య చేయడం జరిగింది. అతనితో పాటు మరో 28 మంది విప్లవకారులను హత్య చేయడం జరిగింది. వాళ్ళు ఏ చట్టం ప్రకారం రిక్రూట్ కాబడ్డారనేటువంటి విషయాన్ని ఇలా సుప్రీంకోర్టు చెప్పదలుచుకుందా? ఏ చట్టం ప్రకారం వాళ్ళు రిక్రూట్ కాబడ్డరు? ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు హామీ పడ్డదా లేదా? ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనధర్మ శాస్త్రాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం చేయాల్సి వస్తుంది? పారామిలిటరీ బలగాలను మీరు బార్డర్లో పెడితే ఇవాళ పాకిస్తాన్కు మనకు యుద్ధం జరగకపోతుండే. ఇలా మీరు బార్డర్లో ఉంచాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి కర్రెగుట్టలలో పెట్టిళ్ళు. కర్రెగుట్టలలో 20,000 మంది పారామిలిటరీ బలగాలను 22 రోజులు వాళ్ళను కూడా గస్తీ గాయిస్తూ అక్కడ వాళ్ళను ఒక ఏరువేత కార్యక్రమం చుట్టుముట్టి ఏరువేత కార్యక్రమం చేస్తూ 30 మంది విప్లవకారులను పొట్టన పెట్టుకున్నారు. అందులో ఒక నవ యువకుడు డాక్టర్ మన చందు కూడా అమలు కావడం జరిగింది. అసలు మీరు ఎందుకోసం అడవులకు పారామిలిటరీ బలగాలను అక్కడ తీసుకుపోతా ఉన్నారు, అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉన్నారు? లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను మీరు అడవులకు ఎందుకు తీసుకుపోతా ఉన్నారంటే అక్కడ విలువైనటువంటి బంగారం, ఇనుము, అల్యూమినియం, బాక్సైట్, అదేవిధంగా బొగ్గు, ఇలాంటి యురేనియం లాంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపద ఉంది కాబట్టి మీరు ఇలా పారామిలిటరీ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ మావోయిస్టుల పేరు మీద మీరు ఎవరిని చంపుతున్నారు? 100 మంది నక్సలైట్లు చంపితే 400 మంది ఆదివాసీలు చనిపోయారు. అందులో మంగ్లీ సోడి, తల్లి సోమ్లా, బీజాపూర్ జిల్లా 6 నెలల పసిపాప, తను మావోయిస్టు అని చెప్పేసి ఈరోజు అమిత్ షాని అడుగుతాను నేను, ఈ నరేంద్ర మోడీని అడుగుతాను నేను, సుప్రీంకోర్టుని అడుగుతాను నేను. అని ఆయుధం పట్టిండా? 6 నెలల పాప ఆయుధం పట్టిండా? మావోయిస్టు భావజాలంతో మిమ్మల్ని అతలాకుతలం చేసిండా? ఎందుకు 6 నెలల పాప మంగ్లీ సోడిని మీరు చంపినటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలకు ముందు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ భారత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అనిల్ అంబానీ, జిందాల్, మిట్టల్, అదానీల కోసమే ఎంఓయూలు చేసుకొని ఇలా అక్కడటువంటి కన్య సంపదను దోసుకోవడంలో భాగంగానే ఈ అప్రకటిత అమానవీయ నీతి లేని యుద్ధాన్ని మీరు ప్రకటించింది. ఇలా భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పింది. ఇలా మేము భూ సమస్యను పరిష్కరిస్తే, కుల వివక్షను పరిష్కరిస్తే, మత వివక్షను పరిష్కరిస్తే, లౌకిక ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడితే, జాతుల సమస్యను మీరు పరిష్కరిస్తే, అందరికీ విద్య, వైద్యం దక్కుతే, అందరికీ ఆరోగ్యం దక్కుతే, అందరికీ భూమిపై సమాన హక్కులు దక్కుతే మేము ఈరోజు విప్లవకారులు మారేటువంటి పరిస్థితి ఉండకపోయి దేశంలో అని చెప్పిండు. స్పష్టంగా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం, పీడిత ప్రజానీకం కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం మేము ఇలా విప్లవకారులుగా మారాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిండు. అదే క్రమంలో మేము ఇలా ఈ ఆదివాసులపై జరిగే హత్యాకాండను ఆపాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వంతో మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నాం, మేము చర్చలకు సిద్ధమని కూడా చెప్పిండు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు కాల్పుల విరమణ అని చెప్పేసి ఒకవైపు ప్రకటించిన సందర్భంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ యుద్ధనీతి కూడా ఒకవైపు కాల్పుల విరమణ అంటే చర్చలు చేస్తారు. ఏ దేశంలోనే కూడా, ఏ రాష్ట్రంలోనే కూడా కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు చర్చలకు సిద్ధమవుతారు. ఇది ప్రజాస్వామ్య దేశం యొక్క లక్షణం. కానీ మీ యొక్క ఫాసిస్టు లక్షణం ఏంటంటే, మీ యొక్క హింసా సిద్ధాంతం ఏంటంటే, గుజరాత్లో మీరంతా కూడా మారణకాండ సృష్టించారు, ఇక్కడ మణిపూర్లో ఆదివాసులు లేకుండా మారణకాండ సృష్టించారు, ఇలా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇలా మైనార్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి.
మీరు అధికారంలోకి వచ్చిన కాంచి కూడా ఎప్పుడు కూడా మీ హింసాతీతంతో అనేక మంది ప్రజలను ఇలా మీరు చంపుతా ఉన్నారు, మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మీరు మత ఘర్షణలు సృష్టిస్తూ ఉన్నారు, కుల ఘర్షణలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ఆదివాసులు మొత్తం కూడా ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము చర్చలకు వస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకవైపు చర్చలు ప్రకటిస్తూ ఉంటే ఇంకోవైపు మీరు లక్షలాది బలగాలను అక్కడ డిప్లాయ్ చేసి ఇలా నంబర్లో కేసీఆర్ను హత్య చేసిళ్ళు. నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తూ ఉన్నా, చారు మజుందార్ను హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇలా నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, మురళిని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇలా కిషన్జీని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇలా ఆజాద్ని హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? పీడిత ప్రజల ఆదివాసీ నాయకుడు ఇలా హరిభూషణ్ హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిందా? ఇక్కడ అనేక మందిని కూడా ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీతో పాటు వరవరరావును, ఆనంద్ తేల్తుండేను, అదేవిధంగా సాయిబాబా సార్ను, అదేవిధంగా అమిత్ భట్టాచార్యను, అదేవిధంగా అనేక మంది ప్రొఫెసర్లను, సుధాభరద్వాజ్ లాంటి లాయర్లను, ప్రొఫెసర్లను, లాయర్లను, మేధావులను, విద్యార్థులను మీరంతా కూడా అర్బన్ నక్సలైట్ అనే ఒక ముద్రేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఆగుతాయా? ఈ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఆగవు. ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ముందుకు పోతూ ఉంటాయి. మీరు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాదాపు 30-40 మంది విద్యార్థుల మీద మీరు ఊపా కేసులు నమోదు చేసిరు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 150 మంది విద్యార్థుల మీద, మేధావుల మీద మీరు ఇలా ఊపా కేసులు నమోదు చేసిరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రశ్నించే ప్రతి ఒక్కరిని మీరు అర్బన్ నక్సలైట్ అంటూ ఉన్నారు. ఇలా ఢిల్లీ నాటి ఓటున సంవత్సరంన్నర కూడా ఉద్యమం చేసిరు. రైతులంతా కూడా మీరు పెట్టుబడిదారులకు ఈ ధాన్యం నమ్మేటువంటి రైతు వ్యతిరేక చట్టాలను, వాళ్ళ భూములు కబ్జా చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఇలా రైతులు సంవత్సరంన్నర ఢిల్లీ నడబడిన ఉద్యమం చేస్తే మీరు రైతులందరూ నక్సలైట్ అంటారా? ఈ దేశంలో ప్రశ్నించే ప్రతి వాడు నక్సలైట్ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నక్సలైట్ అవుతాడు. మొన్న కేసీఆర్ బహిరంగ సభలో శాంతి చర్చలు జరపాలన్నాడు, మావోయిస్ట్ ఎజెండా మా ఎజెండా అన్నాడు. మరి తను నక్సలైట్ అవుతాడా? మాట్లాడే ప్రతి ఒక్కరు నక్సలైతే ఈ దేశంలో అనిల్ అంబానీ, మింటల్, జిందల్, అదానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు మినహా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కూడా ఇలా మావోయిస్టులు అవుతారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరు మావోయిస్ట్ అయితే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ పౌరుడు మావోయిస్ట్ అవుతాడు. అట్లాంటి సందర్భాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉన్నది. ఇలా పారామిలిటరీ బలగాలను అనేక మంది పొట్టులు పెట్టుకోవడానికి కారణం ఈ అమిత్ షా, మోడీ. వీళ్ళ మీద సుప్రీంకోర్టు తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలని చెప్పేసి, మరింతమంది ప్రాణ నష్టం జరగదని చెప్పేసి చర్చలకు రండి. మీరు చర్చలకు వస్తే కల్పవిరమణ ప్రకటించండి. చర్చలకు వస్తే వాళ్ళు ఏ సమస్యలు ఈ దేశ ప్రజలకు ముందు పెడతారో, మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారో, ఏవి సాధ్యాలో ఈ దేశ ప్రజలకు గమనిస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ప్రొఫెసర్లు గమనిస్తారు, మేధావులు గమనిస్తారు. అదేవిధంగా ఈ భారతదేశంలో చర్చల సందర్భాలు అనేకం జరిగినాయి. మనకు ఈశాన్య భారతంలో సాయుధ దళాలతోటి, వాళ్ళు ప్రత్యేక జాతి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి దళాలతోటి చర్చలు జరిగినాయి, అంతర్జాతీయంగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా మధ్య భారతదేశంలో ఇలా చర్చలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఇంకొక ప్రాణాన్ని తీస్తే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మేము చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ మోడీ, అమిత్ షాలారా, మీరు ఈ దేశంలో ఆదివాసుల ప్రాణాలు తీసి మేము గర్వంగా విర్రవీగడమా? ఎంత సిగ్గుచేటు. నాకు తెలిసినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఇలా స్పష్టంగా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళలో రాస్తూ ఉన్నారు. ఏంది మనుషులను చంపి నృత్యాలు చేయడం ఏంది, హోలీ ఆడడం ఏంది, ఇదేంది? ఈ దేశంలో మనుషులను చంపి మీరు డ్యాన్సులు వేయడం ఏంది, కేరింతలు కొట్టడం ఏంది? ఎంత దుర్మార్గం! ఇది అనాగరిక సమాజమా? ఇది నాగరిక సమాజమా? ఎలాంటి సమాజం, ఎలాంటి దౌత్యనీతి ఇది, ఎలాంటి యుద్ధనీతి ఇది? ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? మనిషికి మానవత్వం లేదా? ఇంత దుర్మార్గమైనటువంటి దేశంలో బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజానికం అంతా కూడా సిగ్గుపడుతున్నది ఇలా మీ పాలన చూసి. మీరు ఈ దేశ ప్రజలపై యుద్ధం చేస్తూ మీరు కేరింతలు కొట్టడమా? ఎంత సిగ్గుచేటు. సోదర మిత్రులారా, ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ముక్తి భారత్ అన్నారు, వాళ్ళు రేపు దళిత ముక్తి భారత్ అంటారు, రేపు మైనార్టీ ముక్తి భారత్ అంటారు, ఆ తర్వాత మావోయిస్టు ముక్తి భారత్ అంటారు. ఈ దేశంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఎవరిని లేకుండా చేసి జైళ్ళలో కుక్కడం, అమానవీయంగా హత్య చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు పూరుకుంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనమంతా ఏకం కావాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు అన్నీ కూడా ఇవాళ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎంపీలను అడుగుతా ఉన్నాను, మీరు ఈ దేశంలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ పేసా చట్టం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కాపాడదామని చెప్పేసే కదా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా మీరు పార్లమెంటరీగా ఉన్నారు. మరి మీరంతా ఇంత జెనోసైడ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు, మీరు మాట్లాడరు ఇలా అనేటువంటి విషయాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించాలి, ఒక తీర్మానం చేయాలి. మీరు ఖచ్చితంగా ఆపరేషన్ కగారును తక్షణమే ఆపినట్టు మీరు ఒత్తిడి తేవాలి. ఎందుకోసం ఈ యుద్ధం చేస్తున్నాము, ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నాము? కేవలం ఒక 10 కుటుంబాలు బతకడం కోసం దేశ సంపదను మొత్తం కూడా అమెరికాకు, అదానికి, అంబానీకి కట్టడం కోసమేనా ఈ అమానవీయ అప్రకటిత యుద్ధం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇలాంటి ప్రయత్నాలు కనుక పూనుకోకపోతే
యావత్ భారత విద్యార్థులు కానీ మేధావిలో కానీ రాజకీయ పార్టీలను కార్మికులను కర్షకులను ఏకం చేస్తూ పార్లమెంటును ముట్టడిస్తాం, కగారును ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.